అస్సలాముఅలైకుం టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. దిస్ ఈజ్ జాఫ్రీన్. మన ఛానల్లో ఇంట్రెస్టింగ్ వీడియోసే కాకుండా ఇస్లామిక్ వీడియోస్, దీని రిలేటెడ్ వీడియోస్, కామెడీ షార్ట్స్ అన్నీ వస్తాయి. సో మరిన్ని వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో చూడడానికి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. రంజాన్ నెలలో జన్నత్కి డోర్స్ ఓపెన్ చేయడంతోనే పాటు జహన్నుమ్కి డోర్స్ కూడా క్లోజ్ అవుతాయి. అవన్నీ మనకు తెలుసు. సో కొన్ని హ్యాబిట్స్ ఈ రంజాన్ మంత్లో మనం డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనం జన్నత్లో ఎంటర్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. 15 హ్యాబిట్స్ టు మేక్ రంజాన్ మోర్ ప్రొడక్టివ్. రంజాన్లో ఫాస్టింగ్ అంటే ఏమనుకుంటాం, జనరల్గా ఫుడ్, వాటర్ ఫాస్టింగ్ అని అనుకుంటాం. బట్ పర్ఫెక్ట్ రోజా ఎప్పుడు అవుతుందంటే మనం మన హార్ట్ని, మైండ్ని, ఇయర్స్ని, నోస్ని సిన్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ అండ్ మోర్ టైం జిక్కర్ చేసుకుంటూ ఉండడం వల్ల మన రోజా అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు పాయింట్ నెంబర్ 2, రోజా ఉన్న వాళ్ళకి ఇఫ్తారీ చేయించండి. ఎందుకంటే ఖురాన్లో హదీస్లో ఏం మెన్షన్ చేశారంటే ఎవరైతే రోజా ఉన్న వాళ్ళకి ఇఫ్తారీ చేయిస్తారో వాళ్ళకి, రోజా ఉన్న వాళ్ళకి ఎంతైతే రివార్డ్ వస్తుందో ఇఫ్తారీ చేయించిన వాళ్ళకి కూడా అంతే రివార్డ్స్ ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరందరూ రోజా ఉన్న వాళ్ళకి ఇఫ్తారీ చేయించడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. పాయింట్ నెంబర్ 3, నమాజ్ అనేది డైలీ చదవండి. రోజుకి 5 times కంపల్సరీగా చదవండి. నా సజెషన్ ఏంటంటే మీరు ఒక నమాజ్ ట్రాకర్ని మెయింటైన్ చేస్తే మనం ఎన్ని నమాజులు ఈ రోజు చదివాము, ఎన్ని ఖజా అయ్యాయి, ఎంత కరెక్ట్ టైంలో చదివాము అందులో ఒక ప్రాపర్ ప్రోగ్రెస్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చే డేస్కి మనం చాలా బెటర్గా పెర్ఫామ్ చేయొచ్చు. పాయింట్ నెంబర్ 4, ప్రతి నమాజ్ తర్వాత ఐతల్ కుర్సీ చదవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఖురాన్లో హదీస్లో ఏం మెన్షన్ చేశారంటే ఎవరైతే ప్రతి నమాజ్ తర్వాత ఐతల్ కుర్సీ చదువుతారు వాళ్ళకి జన్నత్కి మధ్యలో ఏమీ అడ్డులు ఉండవని, ఎక్సెప్ట్ డెత్. రంజాన్ ఇస్ అ మంత్ ఆఫ్ ఫర్గివ్నెస్, అంటే అల్లా తాలా మన పాపాలని క్షమిస్తారు కాబట్టి సో మీరు చాలా చాలా స్ట్రాంగ్గా మీ యొక్క పాపాలని క్షమించమని చాలా స్ట్రాంగ్గా అడగండి, చాలా స్ట్రాంగ్గా దువా చేయండి. పాయింట్ నెంబర్ 6, దువా ఫర్ ఫర్గివ్నెస్. సయ్యదుల్ ఇస్తెగ్ఫార్ అనే దువాని ఒక పర్సన్ మార్నింగ్ చదివి ఈవినింగ్ లోపు ఆ పర్సన్ డెత్ అయితే ఆ పర్సన్ జన్నత్లోకి వెళ్తారు. ఒకవేళ ఈవినింగ్ చదివి మార్నింగ్కి డెత్ అయితే ఆ పర్సన్ జన్నత్లోకి వెళ్తారు. సో సయ్యదుల్ ఇస్తెగ్ఫార్ అనే దువాని మీరు డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ చదవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఈ దువా ఒక స్క్రీన్ షాట్ నేను ఇక్కడ అటాచ్ చేస్తాను. కమింగ్ టు పాయింట్ నెంబర్ 7, మీ తరావీ నమాజ్ని రోజు చదవండి. మీ చుట్టుప్రక్కల ఎవరైనా హాఫీజే ఖురాన్ వాళ్ళు జమాత్తో పాటు తరావీ నమాజ్ ప్రేయర్కి ఆఫర్ చేస్తే తప్పకుండా వెళ్ళండి. పాయింట్ నెంబర్ 8, హోలీ ఖురాన్ని వినండి, చదవండి. అండ్ స్కూల్కి వెళ్తున్నప్పుడు కానీ లేదా ఆఫీస్కి, కాలేజ్కి వెళ్తున్నప్పుడు కానీ మ్యాక్సిమం ఇస్లామిక్ పాడ్కాస్ట్ని, లెక్చర్స్ని వినడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. పాయింట్ నెంబర్ 9, చిన్న దువాస్ని మెమరైజ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. మనకి జనరల్గా ఫుడ్ తినే ముందు దువా ఉంటుంది, లేదా వాష్రూమ్కి వెళ్ళే ముందు దువా ఉంటుంది. ఈ దువాస్ని రెగ్యులర్గా మెమరైజ్ చేసి డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. పాయింట్ నెంబర్ 10, అజాన్ వింటున్నప్పుడు సైలెంట్గా ఉండండి, అజాన్కి రెస్పాండ్ అవ్వండి. అజాన్ విన్న తర్వాత దువా చదవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పాయింట్ నెంబర్ 11, రంజాన్ మంత్లో సదఖా ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. స్కూల్ అండ్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళు సదఖా తమ పాకెట్ మనీ ద్వారా కూడా ఇవ్వచ్చు. పాయింట్ నెంబర్ 13, మీరు కనుక ఉమ్రా చేసే ఛాన్స్ ఉంటే తప్పకుండా ఉమ్రా చేయండి. ఎందుకంటే రంజాన్ మంత్లో ఉమ్రా చేసే వాళ్ళకి హజ్ చేసే అంత రివార్డ్ ఉంటుంది. అండ్ పాయింట్ నెంబర్ 14, తహజ్జుద్ నమాజ్ అస్సలు మిస్ కాకండి. ఫజర్ ప్రేయర్స్కి ముందు తహజ్జుద్ నమాజ్ తప్పకుండా చదవండి. పాయింట్ నెంబర్ 15, ద ఫైనల్ పాయింట్, నమాజ్ చదవండి, ఎక్కువ ప్రే చేసుకోండి, ఎక్కువ దువాని అడగండి, మీ కోరికలు లిస్ట్ అవుట్ చేసుకుని చాలా స్ట్రాంగ్గా అడగండి అండ్ జిక్ర్ చేయండి. ఈ వీడియోని సదఖాలా భావించి ఎక్కువ నుండి ఎక్కువ ప్రజలకి షేర్ చేయండి. అండ్ మీరు కూడా చాలా హ్యాపీగా, హెల్తీగా ఉండండి. నన్ను కూడా మీ ప్రేయర్స్ను మెన్షన్ చేయండి. జజకల్లా ఖైర్ కసీరా. అల్లాహ్ హాఫీజ్.